హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, ఇంపార్టెంట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, 2 క్యాండిల్స్టిక్ ఫామ్ అయినప్పుడు ఏ కండిషన్స్లో సక్సెస్ అయితే ఫెయిల్ అవుతాయి అనే విషయాల గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. బట్ ఈరోజు వీడియోలో బూలిష్ క్యాండిల్స్ అంటే బూలిష్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ ఎలా రెస్పెక్ట్ ఇస్తుంది, ఎలా ఫెయిల్ అవుతుంది, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలన్న విషయం గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనకు కనిపించే స్క్రీన్ పైన ఒక 5 టైప్స్ ఆఫ్ బూలిష్ క్యాండిల్స్ అనేటివి ఉన్నాయి. ఈ క్యాండిల్స్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది. బట్ ఈ క్యాండిల్స్కి ప్రతి ఒక్క దానికి ఒక స్టోరీ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఒక్క క్యాండిల్ ఒక విషయాన్ని గురించి మనతో చెప్తూ ఉంది. సో ఇప్పుడు మనము ఒక్కొక్క క్యాండిల్ సైకాలజీ, క్యాండిల్ అనేది మనకి ఏం చెప్తుంది అనే విషయాన్ని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత 1 or 2 చార్ట్స్లో ఈ క్యాండిల్స్ని ఐడెంటిఫై చేసి ఆ తర్వాత మార్కెట్ ఈ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేసింది అనే విషయాన్ని గురించి చార్ట్లో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనము ఫస్ట్ క్యాండిల్ స్టిక్ గురించి రీడ్ చేస్తే ఇది ఫస్ట్ మోస్ట్ బూలిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. దీన్ని మనము మారుబూజో క్యాండిల్స్ అని కూడా అనొచ్చు, ఎలిఫెంట్ బార్ అని కూడా చెప్తారనమాట కొంతమంది. సో ఈ క్యాండిల్లో మనకి విక్ అనేది ఉండదు. బట్ కొన్ని క్యాండిల్స్లో జస్ట్ వెరీ స్మాల్ విక్ అనేది ఉంటుంది. సో నెగ్లిజబుల్ విక్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఈ క్యాండిల్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే బయ్యర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సపోజ్ ఇది డైలీ చార్ట్లో ఫామ్ అయిందంటే ఆ డే అంతా యాక్టివిటీలో బయ్యర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారనే విషయాన్ని గురించి ఈ క్యాండిల్ అనేది చెప్తుంది. సో సెకండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి ఇది సెకండ్ మోస్ట్ బూలిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఫస్ట్ క్యాండిల్తో కంపేర్ చేస్తే ఈ క్యాండిల్స్లో సెల్లర్స్ అనేవాళ్ళు ప్రజెంట్ ఉన్నారు. బట్ బూలిష్నెస్ అనేది చాలా యాక్టివ్గా, మేజర్ యాక్టివిటీ అనేది బూలిష్నెస్ జరిగింది ఈ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయితే. సో సెల్లర్స్ ఇక్కడ ఎక్కడ ఎంటర్ అయ్యారు, ఎందుకంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది. బట్ సెల్లర్స్ ఎక్కడ ఎంటర్ అయ్యారు అని చెప్పి మనము డిస్కస్ చేస్తే సపోజ్ ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది, ఈ క్యాండిల్కి ఒక లో అనేది ఫామ్ అయింది. లో ఎవరు చేస్తారు, ఇప్పుడు క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ లో ఎలా వెళ్ళిందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సెల్లర్స్ అనేది మార్కెట్ని కిందికి తీసుకొని వచ్చారనమాట. బట్ ఈ లో పాయింట్లో ఇది సస్టైన్ అవ్వలేకపోయింది. అందుకోసం అనేసి ఇది మళ్ళీ ఇక్కడ వెళ్ళి క్లోజ్ చేసింది. సో హై పాయింట్లో ఇక్కడ క్లోజ్ చేసింది. సో ఇక్కడ ఓపెనింగ్ కన్నా క్లోజింగ్ అనేది పైకి జరిగింది. అంటే బయ్యర్స్ అనేవాళ్ళు ఇక్కడ విన్ అయినారనమాట సెల్లర్స్తో కంపేర్ చేస్తే. అంటే బయ్యింగ్ అనేది ఇక్కడ స్ట్రాంగ్గా ఉంది కంపేర్ టు సెల్లర్స్. సో దీన్ని మనం పిన్ బార్ అని కూడా అంటాము. సో ఎప్పుడైతే మార్కెట్లో పిన్ బార్ డౌన్ ట్రెండ్ ఎండ్లో ఫామ్ అయింది అంటే అది రివర్సల్కి సింబల్. థర్డ్ క్యాండిల్ స్టిక్ వచ్చేసి నార్మల్ బూలిష్. అంటే బూలిష్ యాక్టివిటీ అనేది జరిగింది. బట్ స్ట్రాంగ్ బూలిష్నెస్ అనేది ఇక్కడ జరగలేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పైన కింద 2 చోట్ల విక్ అనేది ఉంది. సో విక్ ఎప్పుడు ఫామ్ అవుతుంది మన మార్కెట్లో ఓన్లీ 2 రకాల పీపుల్ అనేది ఉంటారు, ఓన్లీ బయ్యర్స్ అండ్ సెల్లర్స్. సో ఎప్పుడైతే బయ్యర్స్ అండ్ సెల్లర్స్కి మధ్యన ఫైట్ జరుగుతుందో, ఎవరు విన్ అవ్వలేకపోతారో, అంటే ఎవరు డెసిషన్ తీసుకోలేకపోతారో అప్పుడు మనకి మార్కెట్లో ఒక ఇండెసిషన్, ఒక విక్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ బూలిష్నెస్ యాక్టివిటీ అనేది స్ట్రాంగ్గానే ఉంది. బట్ కంపేర్ టు ఫస్ట్ సెకండ్ కండిషన్స్తో బూలిష్నెస్ యాక్టివిటీ అనేది కొద్దిగా తగ్గింది. బయ్యర్స్ పవర్ అనేది తగ్గుతూ వస్తుంది, సెల్లర్స్ అనేది కొద్దిగా యాక్టివ్ అవుతూ ఉన్నారు. సో ఈ ఫోర్త్ బులిష్ క్యాండిల్లో ఇది న్యూట్రల్ బులిష్ అంటే ఇక్కడ ఏంటంటే బయ్యర్స్ అనేవాళ్ళు ప్రజెంట్గానే ఉన్నారు. బట్ వాళ్ళకి పవర్స్ అనేటివి ఎక్కువ లేదు. మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ టైంలో సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్గా, మోస్ట్ యాక్టివ్ ఉండేది సెల్లర్స్. జస్ట్ బయ్యర్స్ ప్రజెన్స్ మాత్రమే ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి బాడీ అనేది చాలా చిన్నగా ఫామ్ అయింది ఈ క్యాండిల్లో. ఇక చూస్తే విక్ సైజ్ చూస్తేనే మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇండెసిషన్ ఇంకెంత ఎక్కువగా ఉంది ఈ క్యాండిల్లో ఫామ్ అయినప్పుడు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి లీస్ట్ బులిష్. ఇక్కడ చూస్తే క్యాండిల్ వచ్చేసి గ్రీన్ కలర్లోనే ఉంది. బట్ బులిష్నెస్ అనేది చాలా తక్కువగా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తే మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఏమైంది, బయ్యర్స్ అనేది ఒక హై ఒకటి చేయగలిగారు, అంటే పైకి తీసుకెళ్ళగలిగారు ఓన్లీ. బట్ ఆ హై దగ్గర వాళ్ళు సస్టైన్ అవ్వలేకపోయారు. ఎవరు విన్ అయ్యారంటే సెల్లర్స్ అనే వాళ్ళే విన్ అయ్యి సెల్లర్స్ని మార్కెట్ని తెచ్చి కింద క్లోజ్ చేయగలిగారు. అందుకోసమని ఇది బయ్యర్స్ అనేవాళ్ళు ఫెయిల్ అయ్యారు, అంటే వాళ్ళకి ఎక్కువ పవర్స్ అనేవి లేదు. సో ఇప్పుడు చూసామంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటే ఈ క్యాండిల్స్తో ఏం చెప్తున్నాయంటే బయ్యర్స్ పవర్ అనేది తగ్గుతూ వస్తుంది, సెల్లర్స్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఈ క్యాండిల్స్ చార్ట్లో ఫామ్ అయినప్పుడు మార్కెట్ అనేది ఎలా బిహేవ్ చేసింది అనేది 1 or 2 లైవ్ చార్ట్స్లో చూసి మనము డిస్కస్ చేసుకుందాం. కోల్ ఇండియా డైలీ చార్ట్ అంటే ఒక్కొక్క
క్యాండిల్ వచ్చేసి ఒక్కొక్క డే యాక్టివిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఇది చూస్తే మనకి ఫస్ట్ క్యాండిల్ ప్యాటర్న్, అంటే ఫస్ట్ది మోస్ట్ బులిష్ క్యాండిల్ స్టిక్. ఇక చూస్తే మారుభుజ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ డే స్టార్టింగ్లో బయ్యర్స్ అనేది స్ట్రాంగ్గా ఉన్నారు మార్కెట్లో, అండ్ డే ఎండ్ వరకు కూడా బయ్యింగ్ యాక్టివిటీ అనేది ఈ క్యాండిల్లో జరిగింది. సో ఈ మారుభుజ క్యాండిల్ అనేది మనకి ఎక్కడ ఫామ్ అయింది అనేది ఇంపార్టెంట్. సపోజ్ ఇక్కడ కంటిన్యూషన్ ఆఫ్ డౌన్ ట్రెండ్ ఎండింగ్లో మనకి ఇలా ఒక పెద్ద బ్లూ క్యాండిల్ ఫామ్ అయింది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే అక్కడ మనకి మార్కెట్లో బయ్యర్స్ అనేది యాక్టివ్ తీసుకున్నారు. ఇంతవరకు సెల్లర్స్ అనేది యాక్టివ్గా ఉన్నారు, బట్ సెల్లర్స్ వాళ్ళ పవర్ని వీక్ చేసుకున్నారు. సో బయింగ్ అనేది మార్కెట్లో జరగబోతుంది అనే విషయాన్ని గురించి తెలుపుతుంది. సపోజ్ ఇదే బ్లూ క్యాండిల్ మనకి ఇక్కడ ఇన్ బిట్వీన్ బయింగ్లో ఫామ్ అయింది అంటే ఆల్రెడీ మార్కెట్లో బయింగ్ అనేది జరుగుతూ ఉంది, బట్ ఈ బయింగ్ అనేది ఇంకా ఫర్దర్ స్ట్రాంగ్గా అవ్వబోతుంది అన్న విషయాన్ని గురించి మనకి ఈ క్యాండిల్స్ అనేవి చెప్తాయి. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే ఇది సెకండ్ మోస్ట్ బులిష్ క్యాండిల్. సెకండ్ మోస్ట్ బులిష్ క్యాండిల్ ఏమైంది మనకి ఇక్కడ చూసారంటే స్ట్రాంగ్ బయింగ్ ఉంది. ఈ తర్వాత చూస్తే మార్కెట్ చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అయింది, అంటే పై వరకు వెళ్తూనే ఉందన్నమాట మార్కెట్. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మార్కెట్లో బయ్యింగ్ అనేది జరుగుతూ ఉంది, బట్ బయ్యింగ్ యాక్టివిటీ అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ విక్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి. సో ఆ తర్వాతనే చూస్తే మనకి పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ అనేటివి ఇక్కడ ఫామ్ అవుతూ వస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే మనకి ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనకి బయ్యింగ్ యాక్టివిటీ బాగా జరిగింది, బట్ ఎప్పుడైతే ఈ సెకండ్ క్యాండిల్ ఫామ్ అయిందో అంటే ఇక్కడ కొద్దిగా సెల్లర్స్ అనే వాళ్ళు ప్రజెంట్ అయినారు. ఇక్కడే మనకి చెప్తుంది ఇదంతా యాక్టివిటీ అవ్వకముందే మనకి ఈ క్యాండిల్ అనేది ఆల్రెడీ రిప్రజెంట్ చేస్తుంది మార్కెట్లో సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతూ వస్తున్నారు అనేసి. సో ఇక్కడ చూడండి ఆ తర్వాత ఎంత పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ అనేటివి ఫామ్ అయినాయి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఎప్పుడైతే ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిందో మార్కెట్లో బయ్యర్స్ అనేది వీక్ అయిపోతూ ఉన్నారు, అంటే మార్కెట్లో బయ్యర్స్కి ఎక్కువ స్ట్రెంగ్త్ లేదు. సో ఇక్కడ చూడండి అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ యాక్టివిటీ అనేది జరిగింది. సో ఇలాగా ప్రతి ఒక్క క్యాండిల్ సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఆ తర్వాత సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఇలాగా ప్రతి ఒక్క క్యాండిల్ మనకి మార్కెట్లో స్ట్రెంగ్త్ ఎంత ఉంది, బయ్యర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా లేదా సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా అనే విషయాన్ని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకో చార్ట్ చూద్దాము మనము. సో ఇక్కడ చూసామంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఒక బిగ్ మారుభుజ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, డౌన్ ట్రెండ్ ఎండ్లో ఫామ్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది బులిష్ కిక్కర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం బులిష్ కిక్కర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఏంటిది అనేసి. సో బులిష్ కిక్కర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ స్ట్రాంగ్ మారుభుజ క్యాండిల్. ఈ క్యాండిల్ దగ్గరే మనకి మార్కెట్లో చెప్తుంది స్ట్రాంగ్ బయింగ్ అనేది జరగబోతుంది. సో ఈ యాక్టివిటీ అంతా జరగడానికి ముందరే మనకి క్యాండిల్ అనేది ఒక సిగ్నల్ ఇచ్చింది మార్కెట్ స్ట్రాంగ్ ఉండబోతుంది అనేసి. క్యాండిల్స్ అనేవి మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయండి. ఓన్లీ థింగ్ వచ్చేసి మనం ఆ క్యాండిల్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, మార్కెట్లో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ డౌన్ ట్రెండ్ ఎండ్లో ఈ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి స్ట్రాంగ్ బయింగ్ అనేది జరిగింది. అలాగే ఇక్కడ సెకండ్ టైం కూడా అదే స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇప్పుడు అంటే ఇది ఆల్రెడీ కంటిన్యూస్ అప్ ట్రెండ్లోనే ఉంది. సో అప్ ట్రెండ్లో ఈ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయిందంటే ఇంకా ఫర్దర్గా మార్కెట్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉండబోతుంది అనే విషయాన్ని గురించి ఇక్కడే మనకి మార్కెట్లో హింట్ అనేది ఇచ్చింది. చార్ట్ క్యాండిల్ అనేది మనకి ఆల్రెడీ ఇక్కడే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మార్కెట్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉండబోతుంది అనేసి. సేమ్ ఇక్కడ చూడండి ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది అంటే మార్కెట్లో సెల్లర్స్ అనే వాళ్ళు విన్ అవ్వబోతూ ఉన్నారు, అంటే మార్కెట్లో బయింగ్ అనేది వీక్నెస్ అవుతుంది అనేది మనకి ఇక్కడే హింట్ ఇచ్చింది. సో కొద్దిగా మార్కెట్ పైకి వెళ్ళింది, బట్ అక్కడ నుంచి మళ్ళీ పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి. ఈ సెల్లింగ్ రివర్సల్ రాకముందే మనకి ఈ క్యాండిల్లోనే మార్కెట్ ఆల్రెడీ చెప్పేస్తూ ఉంది మనకి ఇక్కడ మార్కెట్లో ఎవరైతే బయ్యర్స్ ఇక్కడ నుంచి ఎక్కడైతే బయ్యింగ్ యాక్టివిటీ జరిగిందో ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు వీక్ అయిపోతూ ఉన్నారు, సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా సేమ్ అదే క్యాండిల్ అంటే పెద్ద విక్ ఫామ్ అయింది, బట్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ క్యాండిల్ ఎలాగుంది, ఇన్వర్టెడ్ హ్యామర్, ఇన్వర్టెడ్ గ్రీన్ క్యాండిల్, లీస్ట్ బులిష్, ఫిఫ్త్ క్యాండిల్ స్టిక్
ఫిఫ్త్ మనం ఇందాక ప్రీవియస్గా చార్ట్లో చూసామే లాస్ట్ క్యాండిల్ ఇక్కడ ఇన్వర్టెడ్ ఇలా ఫామ్ అయింది. అంటే సెల్లర్స్ అనేవాళ్ళు వీక్ అయిపోయినారు. ఇక్కడ వచ్చేటానికి బయింగ్ యాక్టివిటీ అనేది జరగదు, బట్ జరిగినా కూడా చాలా తక్కువే జరుగుతుంది. బట్ మార్కెట్లో సెల్లర్స్ అనేవాళ్ళు విన్ అవ్వబోతున్నారు అని మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ ముందరే మనకి హింద్ కాపర్ ఇది చార్ట్, డైలీ చార్ట్ 4-5 డేస్ ముందరే మనకి మార్కెట్లో హింట్ అనేది ఇచ్చిందనమాట. క్యాండిల్ మనకి చెప్పేస్తుంది ఆల్రెడీ మార్కెట్లో సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్ ఉండబోతున్నారు, బయ్యర్స్ అనేవాళ్ళు వీక్ అవుతున్నారు. అంటే ఎవరైతే బయ్యింగ్ ఇక్కడ తీసుకున్నారో వాళ్ళు ఈ పాయింట్లో ఎగ్జిట్ అయిపోవాలి అని ముందే చెప్తుందనమాట. సో ఇలాగా ప్రతి ఒక్క క్యాండిల్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. బట్ ఆ క్యాండిల్ని మనం కరెక్ట్ వేగా అర్థం చేసుకొని మార్కెట్లో కరెక్ట్ పొజిషన్లో మనం ఎంట్రీ ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. అప్పుడే మార్కెట్లో ప్రాఫిట్స్ అనేటివి గెయిన్ చేసుకోగలము. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.